ఇక ఇన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. పటాపట్ దనాదనాయి కూడా చూద్దాం పారు. గల్ఫ్ పేరు చెప్పి నిండా ముంచిన ముచ్చట సిద్దిపేట జిల్లాలో అయ్యింది. దుబ్బాక మండలం బల్వంతపూర్లుండే రజనీకాంత్ అనే గీ తమ్ముణ్ణి సిరిసిల్ల జిల్లా సారంపేటలుండే ఇద్దరు ఏజెంట్ గాళ్ళు రష్యా పంపిస్తాము, ఆడ సెంట్రిక్ పని చేసుకుని బొచ్చెడు సంపాదించుకో అని చెప్తే ఆడీడ అప్పులు చేసి 2,10,000 ఇచ్చిర్రట. ఇంతల గదేదో పని చేస్తుంటే పాపం తమ్ముని దాడకు పెద్ద దెబ్బ తగిలిందట. ఆయన కూడా వీసా వచ్చింది, దెబ్బలేదు ఏం లేదు, పోవాలే అని చెప్పి ముంబై తీసుకుపోయి ఆడ కజకిస్తాన్ విమానం ఎక్కిస్తే ఆడికి పోయి మోతకోల్ పని చేస్తుండట తమ్ముడు. దీంతోని తగిలిన దెబ్బ మానకపోగా ఉల్టా నెత్తురుగారి మస్తవస్థలు ఆడుతుండు. నన్ను ఎట్లనన్నా వేసి ఇంటికి తోలుకపోర్రి, ఏజెంట్ మళ్ళా నిండా ముంచిండని చెప్పిండట ఇంటోళ్లకు. దీంతోని తల్లి వారవ్వ ఇంకా ఇంటామే వలవలా ఏడుసుకుంటా జర సర్కారే ఏదన్నా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి అని అడగబట్టిర్రు. వారేవా పంచాయతీ కార్యదర్శి అంటే గిట్లుండాలి. సర్కారు ఇచ్చే జీతం కెంచి ₹1 కూడా ఖర్చు పెట్టొద్దని కంకణం కట్టుకున్న కార్యదర్శి అదే ఆఫీస్లా కూలి చేసుక బతికే లింగమ్మ కాడ నుంచి నెల మామూలు గుంజుతుండట. అట్లా పైసలు ఇస్తేనే డ్యూటీ ఉంటది, లేకుంటే నీ తావలే ఇంకొకళ్ళు వస్తారు అని బెదిరించుకుంటా వచ్చే గొర్రతోకంత జీతం కూడా నాకే ఇయ్యాలే అన్నట్లు చేస్తుండట. దీంతోని లింగమ్మ పోయి ఊరోళ్లకు ఫిర్యాదు అయితే అందరూ కూడి ముచ్చట ఎమ్మెల్యేకు చెప్తాం, గిట్ల లంచానికి మంచం వేసేటోడు మాకు వద్దే వద్దు, ఆర్కీసీ నుంచి వాడిని సస్పెండ్ చేయాలి అని ఒకటైతుర్రు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి కార్యదర్శి ఎలగబెడుతున్న భాగవతం ఇది. మరి కలెక్టర్ సారు గీ పనిమంతుని మీద ఏం చర్యలు తీసుకుంటాడో ఏమో చూడాలిగా. పనిగల పాపయ్య పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్లే ఉంది కదా ములుగు జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ముచ్చట కూడా. మల్లెంపల్లి దిక్కున్న హైవే మీద బేస్తారం పొద్దుక కెనల్ బ్రిడ్జి దబిక్కున దస్కిపోయింది. అయితే ఉన్న బ్రిడ్జి పాత పడ్డదని 6 నెలల కింద కొత్త బ్రిడ్జి పని చాలు చేసిండట కాంట్రాక్టరు. గా పని చేస్తా పాత బ్రిడ్జి కిందున్న మట్టంతా జేసీబీలు పెట్టి తోడిండట. ఈగేముంది, బ్రిడ్జి కింద బలం పోయి పెద్ద పెద్ద బళ్ళు పోయేటాళ్లకు బరవాపలేక దస్కింది. ముచ్చటెరికైన పోలీసోళ్ళొచ్చి టక్కర్లు కాకుండా బ్యారికేడ్ అడ్డం పెట్టిర్రు. దీంతోని వరంగల్ కెంచి ములుగుపోయే బండ్లన్నీ తిరిగి పోవాల్సి వచ్చింది.